హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? అయితే మీ ముందుకి నా డైలీ రొటీన్ పనితో మీ ముందుకైతే వచ్చేసాను. మా ఆయన గారైతే గోను తీసుకొచ్చారండి. ఒక డబ్బాలో అయితే ఏస్తున్నాను. నేను శనివారం, సోమవారం తెప్పించి మిగతా రోజులైతే గోను ఏసి వండుతాను. అంటే ఓన్లీ ఏపుళ్ళు, ఎగురు కూరలు వండినప్పుడు, పులుసుల కూర ఉన్నప్పుడు అయితే గోనునైతే ఏసి వండను. ఓన్లీ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏసి అయితే వండుతాను. అన్నం అయితే వండేసాను. బాబు అయితే అంగన్వాడికి వెళ్ళాడు. పాప అయితే కింద మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుంది. అలాగే చారు కూడా తాలింపు పెట్టేస్తున్నాను. నేను ఏపుళ్ళు ఇంక ఎగురు కూరలో ఉన్నప్పుడు కంపల్సరీగా చారు అయితే కాస్తాను. లాస్ట్లో చారు వేసుకుని తింటాకి. ఇప్పుడు మటన్ కైమ అయితే కడిగేద్దామని మూకుళ్ళు అయితే వేసాను. చూడండి మా ఆయన గారు ఎంత చిన్న చిన్నగా కొట్టించుకొని తీసుకొచ్చారో. అలాగే నాకు ఇష్టమని 3 ఉల్లి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేస్తున్నాను. కడిగేత్తం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కూర అయితే వండేయాలి. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నె తీసాను. కొన్ని గసగసాలు అలాగే కొద్దిగా ఎల్లిపాయ రేఖలు అయితే వేసాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి మూకుడైతే పెట్టి ఒక 10 ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాలు అయితే వేసి నూనె వేయకుండా వేపేస్తున్నాను. వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూకుట్లోనే రుచికి సరిపోయేంత ఉప్పు అయితే వేపుతున్నాను. కల్లుప్పు, ఉప్పు కూడా వేగిపోయింది. ఇదే ప్లేట్లోకి తీసేస్తున్నాను. చల్లారాక ఈ మిక్సీ గిన్నెలోని వేసేస్తున్నాను. పేస్ట్ చేసేస్తాకి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చూడండి పేస్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు లేట్ చేయకుండా కైమా కూర ఎలా ఉండాలో చూపించేస్తున్నాను మీకు. ముందైతే గ్యాస్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని నూనె అయితే వేస్తున్నాను. ఇంకా బలం టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఈ కైమా కర్రీకి నూనె అయితే ఎక్కువ పడుతుంది. నూనె కాగాక ఎల్లిపాయ రేఖలు వేసాను. శుభ్రంగా ఇక్కడ పెట్టిన కైమా కూడా వేసాను. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వాటర్ పోయేంత వరకు. లోపల పాపకైతే అన్నం తినిపించేస్తున్నాను. నిద్రకు వచ్చేసిందని చారు తాలింపు పెట్టాను కదా, చారు వేసి తినిపించేస్తున్నాను. కైమా కర్రీ వేసి సాయంకాలం తినిపిస్తాను. అన్నం అయితే తినేసింది. నిద్రగా అయితే వచ్చేసింది. పుడకబెట్టేస్తున్నాను. ఇంకా పాప అయితే నిద్రపోయింది. ఇప్పుడైతే చూద్దాము. చూడండి వాటర్ అయితే ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుని మళ్ళీ పూర్తిగా మగ్గిపోయేంత వరకు అయితే వాటర్ పొయ్యి మీద అయితే ఉడకనివ్వాలి. అలాగా చూడండి మొత్తం మగ్గిపోయినాయి కదా, వాటర్ అయితే లేదు. ఇప్పుడు పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకుని అయితే ఇందులో వేసేస్తున్నాను. 1 స్పూన్ పసుపు వేసాను. సరే మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక దగ్గర పడేంత వరకు అయితే ఉడకనివ్వాలి. చూడండి దగ్గరగా అయితే పడిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకుని తింటే. కంపల్సరీగా వీడియో నచ్చుంటే మీకు ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. చూడండి కైమా కర్రీ అయితే అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోతుంది.